భయ ఇప్పుడైతే గాడ్ మూవీ అయితే చూసాను, చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా బాగుంది అనమాట. అసలు మన అన్న రెడ్డి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. విరాజ్ రెడ్డి అనే యాక్టింగ్ అయితే అద్దరు కొట్టేశాడు భయ్యా. అసలు మామూలు లేదు, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ. సినిమా గురించి చెప్పాలి అనుకుంటే ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ అనమాట. చాలా డిఫరెంట్ జోనర్ గా ఉంది. నాకు తెలిసి అయితే తెలుగు ఇండస్ట్రీ ఇలాంటి సినిమా రాలేదు, అంత బాగుంది అనమాట. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. అలాగే మన హీరోయిన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత బ్యూటీగా ఉంది. పర్ఫార్మెన్స్ కూడా 100-200% చేసింది అనమాట. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్య. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ అనుకుంటే సెకండ్ హాఫ్ తీసుకొచ్చింది. సినిమా ఇంకా మామూలు అయిపోయి వేరే లెవెల్ అయిపోతుంది అనమాట. చాలా బాగుంది భయ్య. అలాగే నిజంగా మీ యాక్టింగ్ అయితే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. అసలు కాంబినేషన్ కూడా చాలా బాగుంది భయ్య. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఆ డైలాగ్ డెలివరీ కానీ, మీకు యూత్ కావాల్సిన రొమాన్స్ ఉంది, అలాగే మంచి ఎమోషన్స్ ఉన్నాయి సినిమాలో. అలాగే నిజంగా ఒక చెప్పాలనుకుంటే సినిమా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అనమాట. సార్ పేరు వీరాజ్, ఒక యంగ్ టాలెంట్. ఒక మన టాలీవుడ్ కి వస్తే ఎలా ఉంది, గాడ్ అంటే పీపుల్ ని లైక్ హెల్ప్ చేసేటోడు, లైక్ మనుషులను కాపాడేటోడు. అట్లా సారే ఈ సినిమాని మొత్తం కాపాడింది సారే. సార్ మీరైతే చాలా బాగుంది సార్, మీ టాలెంట్ ఎక్స్ట్రీమ్లీ చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మిమ్మీ మేడం అయితే సో ఎమ్మీ మేడం, లైక్ ఒక్కొక్క సీన్ చూస్తుంటే లైక్ ఇంతవరకు హర్రర్ మూవీ, రివెంజ్ లవ్ స్టోరీ చాలా చూసినాం, కానీ ఇట్లాంటి సినిమా మాత్రం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇంతవరకు మనం ప్రేమ కథ చిత్రం చూసాం, అరుంధ సినిమా చూసాం, ఇంకా ఎన్నెన్నో సినిమాలు చూసాం, కానీ ఫస్ట్ టైం ఈ హర్రర్, ఈ థ్రిల్లర్, ఈ సినిమా చూస్తుంటే నాకైతే వణికిపోయా. నా మేడం నిజంగా మేడం మేము వేసి నాకు భయం మేడం. మేడం మేడం చూసి థియేటర్ నా పడిపోయిపోయా కింద పైన. దయచేసి ఒక్కసారి మీరు ఈ సినిమాకి రండి, ఒక్కసారి ఈ సినిమా చూడండి. మీరు ఇంకా జన్మలో చరిత్రలో మర్చిపోలేరంతే. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యే సినిమా ఇది. ఒక్కసారి ఈ సినిమా రండి. అభిమానం మేడం, నిజంగా సాగలేను మేడం. I'm Bhargavi. So, Mr. Viraj Reddy, Murli, Mimi has done amazing job. This movie is something very unique and different in Telugu. Not చాలా బాగా నచ్చింది. Usually నేను అంత మూవీస్ చూడను, అలాంటిది I was glued to the screen. Prati scene was amazingly done. Acting was natural and I loved every bit of it. I loved how they made the movie, the music, the background. Everyone as newcomers, they have done brilliant job and I'm wishing the entire team the best. It was really wonderful to see myself in the screen after so much hard work. There was a lot of hard work behind scenes. We worked really hard as a team, but we had so much fun as well. And finally to see it on screen, it's just amazing and I feel so blessed and grateful. Thank you. చాలా బాగుందండి మూవీ. ఎస్పెషల్లీ విరాజ్ రెడ్డి అయితే ఫస్ట్ మూవీ లాగా లేదు, అసలు చాలా ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. అండ్ మిమ్మీ, మురళి, జాస్వా అందరిది చాలా బాగా యాక్టింగ్ ఉందండి. చూసాను భయ్య, మామూలుగా లేదు అసలు. అంటే సినిమాల్లోనే ఒక కొత్త అధ్యయనం లాగా కనుగొన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఆ విజువల్స్ కావచ్చు, అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే ఎక్కడ చేశారో షూట్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు మాత్రం. ఫస్ట్ హాఫే ఒక రేంజ్ లో ఉందనుకుంటే సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ దీంట్లో మన హీరో గారు విరాజ్ గారి పర్ఫార్మెన్స్ అసలు చించేశాడు. అంటే డెబ్యూటెంటా లేకుంటే ముందు నుంచి ఎన్నో సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ తెలియదు, కానీ అంత బాగా కనెక్ట్ అయ్యాం మేము కూడా సినిమాకి. అండ్ హీరోయిన్ గారు మిమ్మీ గారు, ఆమె బయట చూస్తే చూడడానికి చాలా అందంగా చాలా క్యూట్ గా ఉన్నారు, బట్ లోపల పర్ఫార్మెన్స్ మాత్రం ఒక్కొక్కడికి పడిపోద్ది. కొత్త హీరో అన్నట్టుగా అస్సలు లేదు, ఫుల్ ఎక్స్పీరియన్స్ పర్సన్ లా చేశారు. మిమీ గారు హీరోయిన్ గారు అందంతో అయితే చాలా ఆకట్టుకున్నారు. ఆమె హర్రర్ సీన్స్ లో అయితే ఆమె అసలు గజగజలు ఆడిచ్చేసింది భయ్య. సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ రోజుల్లో ఇలాంటి హర్రర్ పిక్చర్ అయితే నేను చూసి చాలా రోజులు అయింది, ఎప్పుడో చూసాను. మళ్ళీ అంతటి భయంకరమైన సీన్లను అయితే ఈ సినిమాలో చూసాను. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. కొత్త కాన్సెప్ట్ తో బాగా సూపర్ గా తీసుకున్నారు. ప్రొడక్షన్ కూడా ఇప్పుడే గాడ్ మూవీ చూసాము. ఇది ఒక రివెంజ్ లవ్ స్టోరీ భయ్య, సూపర్ ఉంది. థ్రిల్లర్ అయితే అసలు హర్రర్ గా మూవీ చూసే వాళ్ళైతే దెయ్యం సినిమా చూసే వాళ్ళైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ. లవ్ స్టోరీ అయితే చాలా బాగుంది. హీరో యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. ఫస్ట్ మూవీ అయినా ఇన్వాల్వ్ అయి చేశారు. సినిమా చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ చాలా బాగుంది. హీరోయిన్ గారు అలా దెయ్యం క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఫస్ట్ సినిమా అయినా ఇన్వాల్వ్ అయి చేశారు. థర్డ్ మూవీ చూడడం జరిగింది బ్రదర్. మూవీ మాత్రము ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ కమర్సే, కాకపోతే ఒక న్యూ కమర్ లాగా లేని హీరో విరాజ్ గారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. మళ్ళీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాత్రం అసలు హారర్ మూవీకి మళ్ళీ ఇంకోటి చాలా రోజుల తర్వాత ఒక డీసెంట్ హారర్ మూవీ చూసిన. ఎందుకంటే కొంచెం ఓవర్ యాక్షన్ ఉంటుంది కొన్ని హారర్ మూవీస్ లో, దీంట్లో మాత్రం ఒక డీసెంట్ హారర్ అయితే కనిపించింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే